డిఓపి, మా కెమెరామెన్ మన సమీర్ రెడ్డి చాలా చాలా బాగా చేశాడు. అండ్ సమీర్ రెడ్డితో వచ్చిన ఒక్క చిన్న గొడవ ఏంటంటేనండి, ఒక నిమిషం గ్యాప్ ఇవ్వడు. కూర్చుని కాఫీ తాగుతాం కదా అని ఇచ్చేలోగా మళ్ళీ షార్ట్ రెడీ అంటాడు. ఇంక అతనితోటి బహుశా అలా గనక అందరూ ఉండగలిగితే సినిమాలు 100 రోజులు దాటకుండానే ఫినిష్ చేయొచ్చు. అంతటి ఫాస్టెస్ట్ కెమెరామెన్ మా శరత్. అతను ఉన్నాడు కాబట్టి ఈ సినిమా 80-85 రోజుల్లో ఫినిష్ అయ్యింది. కాబట్టి ఆ క్రెడిట్ గోస్ టు సమీర్ రెడ్డి. ఇంత ఫాస్ట్గా అయినందుకు, విత్ ఇన్ ద బడ్జెట్ అయినందుకు, ఖర్చు కూడా చాలా తక్కువ. ఇలాంటి కెమెరామెన్ను మిగతా అందరూ ఉండగలిగితే కనుక చాలామంది ప్రొడ్యూసర్స్కి ఖర్చు తగ్గుతుంది. అండ్ అట్లాగే ఇక సమీర్, థ్యాంక్ యూ సమీర్. అందరూ బయట పొగుడుతుంటే కనుక నేను మనసులోపల నిన్ను పొగుడుకున్నాను. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఇంత గ్లామర్గా చూపించినందుకు. ఇక ప్రకాష్, మా ప్రొడక్షన్ డిజైనర్ ప్రకాష్ చాలా చక్కగా చూపించాడు. అండ్ తమ్మిరాజు గారు, అలాగే వీళ్ళన్నీ ఒక పక్కన ఉంటే కనుక అహర్నిశలు అంటే డే 1 నుంచి ఈవెల్ట్ వరకు కూడాను మన అనిల్ రావుపూడి స్టోరీ టీమ్, సాయి, నారాయణ, ఇంకా రాజేష్, ఇలాగ వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ పేరు పేరున నేను వాళ్ళు పడ్డ కష్టాన్ని కానీ, వాళ్ళు తీసుకున్న శ్రద్ధాశక్తులు కానీ హృదయపూర్వకమైన నాకు సంతోషాన్ని, అభినందనని, ధన్యవాదాలను తెలియజేస్తాను. వాళ్ళు అంత ఇదిగా ఉన్నారు. ఇక్కడ అనిల్ రావుపూడి గురించి ఇంకొక విషయం నేను చెప్పాలండి. ఏంటంటే అందరం సినిమా తీస్తూ ప్రేమించాలి. సినిమాని ప్రేమిస్తేనే మన యొక్క ఎఫర్ట్స్ తోటే సినిమాని ఆద్యంతం చాలా అద్భుతంగా తీయగలం మనం. అయితే సినిమా తీస్తున్నంతసేపు ఎంత ప్రేమిస్తాడో, ఎంత ఇష్టపడతాడో, ఎంత ఎంజాయ్ చేస్తాడో, అంత బాగా మన నుంచి యాక్టింగ్ రాబడతాడో, అంతకంత సినిమా పూర్తయిన తర్వాత కేవలం దానికి బాగుందా లేదా అని మళ్ళీ ఒకసారి తనుగా సమీక్షించుకున్నప్పుడు ప్రతిపక్ష నేత అయిపోతాడు. ఎదురెళ్ళిపోయి ఈ సినిమా ఎందుకు చూడాలి, ఈ సీన్ ఎందుకు వాళ్ళు ఎంజాయ్ చేయాలి, ఈ సీన్ ఎందుకు ఇంత లెంగ్త్ అవసరమా అని దాని మీద దాన్ని ఏమాత్రం ప్రేమించకుండా చాలా కఠినంగా ఎక్కడ లెంగ్త్లు ఎక్కువైనా సరే అన్నీ కూడా తీసేసి దాన్ని క్రిస్ప్ చేయడానికి కానీ, ఆ సినిమా ఎంతవరకు అలరిస్తుందో అలరించేందుకు కానీ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాను. నాకు నచ్చింది అది. ఎందుకంటే నిన్న మొన్న వచ్చి ఒక మెయిన్ ఎపిసోడ్ ఏదో లేపేసావు, లేదు లేపేసావని అడిగాను. లేదు, అది కథకి అడ్డొస్తుంది, స్టోరీ నెరేషన్గా అడ్డుపడుతుంది కాబట్టి తీసేసారన్నాడు. అలా తీయాలంటే గట్స్ కావాలి. ఎంతో కొంత అన్ని రోజులు ఎఫర్ట్ చేసాము, అది అవసరమా, అది వాళ్ళు తీసేసి ఏమనుకుంటారు, ఎలాంటి ఇది లేకుండా ఖచ్చితంగా నిష్కర్షగా దాన్ని తీసి అవతల పడేశాడు. దానివల్ల సినిమా పేస్ పెరిగిపోతుంది, సినిమా పరిగెడుతుంది, అండ్ ఎక్కడ ఆగట్లేదు, ఆలోచింప చేసుకునే విధంగా ఉండదు, ఎంజాయ్ చేయడం తప్ప. ఆ రకంగా సినిమాని ఎంత ప్రేమించి చేస్తామో ఆ తర్వాత అది ఫైనల్ వెర్షన్ బిఫోర్ ఆడియన్స్ దగ్గర వెళ్ళేటప్పుడు మనమే దాన్ని క్రిటిసైజ్ లాగా, క్రిటిక్ లాగా దాన్ని మనమే ప్రతిపక్ష హోదాలో ఉండి దాన్ని అన్ని రకాలుగా ట్రిమ్ చేసుకోగలిగితే అన్ని సినిమాలు చాలా బాగుంటాయని అనుకుంటున్నాను.